నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఉద్దేశపూర్వకంగా పాక్ కోసం పనిచేసిన కొందరు డబ్బుల కోసం కక్కుర్తిపడి మరికొందరు తాము చేస్తున్నది స్పయింగ్ కాదు అని తెలియక ఇంకొందరు దేశానికి ద్రోహం చేశారు. కొంతమంది భారత సిమ్లతో పాకిస్తాన్లో వాట్సాప్ ఖాతాలను క్రియేట్ చేసుకున్నారు. భారత్కు చెందిన సున్నిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి పాకిస్తాన్కు చెందిన వారు అనేక ప్రయత్నాలు చేశారు. సోషల్ మీడియా వచ్చాక వారి పని ఇంకా సులువైంది. ఫలితంగా ఎంతో మంది వారి ట్రాప్ లో పడి భారత్ కు చిక్కి జైలు పాలవుతున్నారు. తాజాగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కూడా దేశద్రోహానికి పాల్పడింది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా చేసిన ప్రతి వీడియో వెనుక దేశద్రోహం కనిపిస్తోంది. ఆమె చేసిన ప్రతి వీడియో వెనుక స్పై ఆపరేషన్ నడిచిందనే అనుమానాలు బలపడుతున్నాయి. పాకిస్తాన్ వెళ్లింది, ఐఎస్ఐ ఏజెంట్లతో లింకులు పెట్టుకుంది. జమ్మూ కాశ్మీర్ కు వెళ్లింది, పెహల్గాం దుర్ఘటన జరిగింది. ఇండోనేషియా వెళ్లింది, ఐఎస్ఐ ఏజెంట్ డానిష్ తో వ్యవహారం నడిపింది. ఒడిశా పూరిలో స్పెండ్ చేసింది. అక్కడ యూట్యూబర్ రాహుల్ సాహుతో కలిసి గూఢచార్యానికి స్కెచ్ వేసింది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోనూ తిరిగింది. మన సైనిక స్థావరాలను ఎక్కడెక్కడ ఉన్నాయనేది పాకిస్తాన్ కు చేరవేసింది. నేపాల్ వెళ్లింది, భూటాన్లోనూ చక్కర్లు కొట్టింది. అంతెందుకు, తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభోత్సవం రోజున విఐపి పాస్ తో స్టేషన్ అంతా చూసింది. అక్కడ కూడా గూఢచార్యం చేసిందా అన్న అనుమానాలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. జ్యోతి కేసును విచారించే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెహల్గాం ఘటన వెనుక ఈమె హస్తం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇక ఈమె ఆస్తుల వివరాలు చూస్తే మైండ్ బ్లోయింగ్. పుట్టింది ఇండియాలో అయితే ఆస్తులను పెంచుకుంటుంది పాకిస్తాన్లో. ఒడిశాకు చెందిన రాహుల్ సాహుతో కలిసి జ్యోతి పనిచేసినట్లు తేలింది. ఇద్దరూ కలిసి ఓ డిజిటల్ గూఢచార్య నెట్వర్క్ ను కూడా నడిపినట్లు పోలీసులు గుర్తించారు. వీడియో ఎడిటింగ్ యాప్లు కాదు, ఎన్క్రిప్షన్ టూల్స్ వాడారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. జ్యోతి ఛానల్లో పాత వీడియోలను పరిశీలిస్తే కొన్ని చోట్ల ఆమె కోడ్ వర్డ్స్ ను వాడినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా హర్యానాలో సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగింది. తల్లి వేరే అతనితో సంబంధం పెట్టుకుని వెళ్లిపోయింది. దీంతో చిన్నప్పటి నుంచి తండ్రి పెంచి పెద్ద చేశారు. అందరి అమ్మాయిలాగానే జ్యోతి కూడా చదువు అనంతరం జాబ్ చేసింది. అదే సమయంలో ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆర్థికపరమైన సమస్యలతో భర్తతో విడిపోయింది. అదే క్రమంలో 2018లో ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో సంస్కృతి, ఆహారం, ప్రయాణం వంటి వాటిని అద్భుతంగా తన ఫాలోవర్స్ కు అందించింది. ఆమె మాటల్లో మనసును కట్టివేసే గుణం ఉండటంతో ఆమె చేసే వీడియోలు లక్షలాది మందిని ఆకర్షించాయి. అయితే ఎప్పుడైతే 2023లో ఆమె పాకిస్తాన్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఆమె బుద్ధి గతి తప్పింది. అక్కడ ఐఎస్ఐ ఏజెంట్ డానిష్ తో పరిచయం పెంచుకుంది. అది కాస్త శారీరక సంబంధానికి దారితీసింది. వాడి మాయమాటల్లో పడి ఏకంగా పుట్టిన గడ్డకే ద్రోహం చేసేందుకు సిద్ధమైంది. వాట్సాప్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ల ద్వారా భారత సైనిక స్థావరాల రహదారులు, ఆయుధ నిల్వల వివరాలను డానిష్ కు పంపింది. అక్టోబర్ 2024లో హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో సైనిక కదలికల సమాచారాన్ని జ్యోతి ఐఎస్ఐకు పంపింది. 2023 జూన్ 10న హర్యానాలోని సైనిక స్థావరాలను రికార్డ్ చేసింది. 2024 జనవరి 22న పాకిస్తాన్ హైకమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ప్రత్యక్షమైంది. డానిష్ తో సన్నిహితంగా కనిపించిన జ్యోతి వీడియో అప్పట్లో వైరల్ అయింది. అప్పుడే ఓ నెటిజన్ జ్యోతి యాక్టివిటీపై అనుమానం వ్యక్తం చేశాడు. మన నిఘా వర్గాలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ కూడా చేశాడు. ఐఎస్ఐ డానిష్ ను మన ప్రభుత్వం ఈ నెల 13నే బహిష్కరించింది. 2023 నుంచి జ్యోతి యాక్టివిటీ మరింత పెరిగింది. స్థానికులకు డబ్బు ఆశ చూపించి బోర్డర్లోని సైనిక స్థావరాల వివరాలను సేకరించింది. 2023 నుంచి 2024 వరకు తాను నియమించుకున్న కిరాయి మూకల ద్వారా సైనిక సమాచారాన్ని ఐఎస్ఐకు చేరవేసేది. ఒక్కసారి జ్యోతి స్పై రాకెట్ చూస్తే డానిష్ తో కలిసి ఎలా గూఢచార్యం చేసిందో అర్థమవుతోంది. ఈ రాకెట్ లో జ్యోతిదే లీడ్ రోల్. ఈమె దేవేంద్ర సింగ్ థిల్లాన్, గుజాలా, ఆమిన్ మొహమ్మద్ తో పాటు మరో వ్యక్తిని నియమించుకుంది. డానిష్ నుంచి ఆదేశాలు రాగానే లోకల్ గా తాను అరేంజ్ చేసుకున్న టీం యాక్టివేట్ చేస్తుంది. ఈ నలుగురిలో దేవేంద్ర సింగ్ గత ఏడాది కర్తర్పూర్ కారిడార్ ద్వారా పాక్కు వెళ్లాడు. భారత్ కు చెందిన సెన్సిటివ్ సమాచారాన్ని ఐఎస్ఐకు చేరవేశాడు. అందుకు పెద్ద మొత్తంలో పాక్ అధికారులు డబ్బు ముట్ట చెప్పారు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో దేవేంద్ర సింగ్ అంగీకరించాడు. సంగారెడ్డిలో 30 సిమ్ కార్డులను మారుస్తూ ఐఎస్ఐకు భారత సమాచారం చేరవేస్తున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే జ్యోతి కదలికలపై అనుమానం వచ్చి నిఘా వర్గాలు ఆరా తీశాయి. ఆమె యూట్యూబ్ వీడియోలను కూడా పరిశీలించాయి. అప్పుడే ఆమె అసలు రంగు బయటపడింది. ప్రతి వీడియోలో ఓ కోడ్ భాషను ఉపయోగిస్తూ ఐఎస్ఐకు సమాచారాన్ని చేరవేసిందని నిఘా వర్గాలు నిర్ధారించుకున్నాయి.
అయితే జ్యోతి ఎపిసోడ్తో యూట్యూబ్పై ఆంక్షలు విధించడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. డిజిటల్ స్పైని నిరోధించాలనే చట్టాలు రావాలని డిమాండ్ చేయబోతోంది. ప్రస్తుతం జ్యోతి పోలీస్ కస్టడీలో ఉంది. విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. అయితే వీరిలో చాలా మందికి తాము స్పైయింగ్ చేస్తున్నామని కూడా తెలియదు. డబ్బుల కోసమో మరో విధంగానో ట్రాప్లో చిక్కుతున్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఈ పనులు చేస్తున్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా అది దేశద్రోహమే అవుతుంది. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక